ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుని వాక్యం లోబడమని, నీకెన్నో ఆశీర్వాదములు ఉన్నాయి, దేవుని వాక్యంకి లోబడమని మరి ఒకసారి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యం మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదించాలని, మనల్ని నడిపించాలని, మన సక్రమైన మార్గంలో జీవించేటట్లు చేయాలని ఆశపడుతుంటుంది. నయమాను బైబిల్లో మనం చూస్తాం. ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, బలసూరుడిగా ఉన్నాడు, రాజు అనుగ్రహం పొందిన వాడిలాగా ఉన్నాడు. తను చేసేది అన్నిట్లో కూడా తనకి ఎటువంటి అడ్డు లేదన్నటువంటి ఒక మంచి పరిస్థితిలో ఉన్నాడు. కానీ కుష్ఠరోగంతో ఉన్నాడు. ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాటకి లోబడ్డాడో తనకి సకాలంలో వర్షం కురిచినట్లుగా తనకు స్వస్థత అనుగ్రహించబడింది. లోబడనంతసేపు తనకి ఆశీర్వాదం లేదు, తనకు స్వస్థత లేదు. లోబడిన తర్వాత తనకు సకాలంలో తనకి స్వస్థత అనుగ్రహించబడింది. ఆకాశమను మంచి తనని దేవుడు తెరవటం వల్ల మరి తనకి సమృద్ధి దయచేశాడు. తనకి ఒక సంతోషంతో తన దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఒక సిరియనుడికి కూడా ఆకాశమను మంచి దానిని తెరిచిన దేవుడు, ఇశ్రాయేలీలకు కూడా తెరిచిన దేవుడు మన కోసం కూడా ఆకాశంలో నుంచి ఒక మంచి ధననిధి తెరుస్తున్నాడు. అందులో నుంచి సమస్తము ఆశీర్వాదమే, సమస్తము సమృద్ధి. అందులో నుంచి మనకి సమృద్ధి దయచేయటం వల్ల మనం ఎటువంటి పరిస్థితుల్లో అప్పు చేయాలి అన్నటువంటి పరిస్థితి రాదు. మనకు కావాల్సినవి సమృద్ధిగా సమకూర్చబడతాయి అన్నది స్పష్టంగా ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం దీవించబడుతున్నాం. కాబట్టి మనం లోబడాలి అన్నది తప్పకుండా ఆచరించాల్సిన విషయం. దేవుని వాక్యం పదే పదే మన హృదయాలను తడుతున్నది కాబట్టి లోబడదాం. ఆయనకు విధేయతకి ఎలాగ ఉండాలో అది కూడా నేర్పించమని దేవుడినే వేడుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రభా నీకు లోబడటానికి మాకు నేర్పించు ప్రభా. నీ ఎదుట నేర్చుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. నీకు లోబడి నువ్వు మా కోసం సిద్ధపరిచిన దీవెనలన్నీ, ఆకాశమైన మంచి ధననిధిలో నుంచి ఏర్పాటు చేసిన ప్రతి దీవెనను, సకాలంలో కురిసే ప్రతి వర్షాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.